అంటే ఎట్టమ్మా అంటే నేను నాకేమీ నువ్వు ఇచ్చేది అక్కర్లేదు, నువ్వు ఇచ్చిపోయే భక్తులు చూసుకో నాయన శంకర అని చెప్పారట. భగవంతుడు అమ్మ మీరు మామూలు పిల్లలు మీరు అది ఇప్పుడు మీకు అంత కష్టం ఉంటే నన్ను కట్టేసి తీసుకుపోయి పాతాళంలో పడేయండి, ఆ శివుడే చూసుకుంటాడు. అది ఉన్నారు కదా మల్లికార్జునుడు బయటకు వస్తాడు కదా, ఈసేనా రమ్మని రమ్మని అంటారు. నిన్న కూడా అన్నా రమ్మని రమ్మని. నేను ఇప్పుడు రాను, శంకరుడు బయటకు వస్తేనే నేను వస్తా, మల్లికార్జునుడు బయటకు వస్తేనే అప్పుడు వస్తా. కానీ శ్రీశైలం అప్పుడు దాకా నేను అడుగుతాను. నందాయి వాడు రమ్మన్నాడు, నిన్న కూడా రమ్మన్నాడు, మీటింగ్ పెట్టాడు. నేను శ్రీశైలం అయితే రాను, ఆ మల్లికార్జునుడు ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు వస్తాను. ఏం తెలుసుకున్నాడు? ఒక్కటి ఏంటంటే నగ రూపాయలై అమ్మోళ్ళు వచ్చారు, అమ్మోళ్ళు ఆదేశాలు మేము వచ్చాము, మీరందరూ కూడా వచ్చారు. మీరందరూ కూడా మామూలు కాదు, మీరంతా ఋషులు మునులు మహానుభావులు, మీరందరూ కూడా. అందుకని అందరినీ ప్రేమ ఎందుకు చేస్తారని మీరు లోపాలు సహించుకోవాలని ఇప్పుడు అంటారు. మరి మందారం అంటే నాకు ఎంత ప్రేమ తెలుసా, మీకు తెలవదు, మీకు తెలవదు అంత, కానీ నాకు తెలుసా. ఎవరైతే కూడా అసలు ఇప్పుడు ఇదంతా తెలిసి వాడు శివరాం మీద కూడా ప్రేమనే ఉంది, గుంటూరు శివరాం గారు. అందుకే నువ్వు తిట్టడం పెట్టకమ్మా, అమ్మ పూట అమ్మయ్య అమ్మ చెల్లెలు అదంతా జరిగేది. అమ్మని చూస్తారని కూడా అందరూ కూడా భక్తి భావంతో ఉండండి. అమ్మాయి అమ్మాయి జగద్గురు కలినాడు పోవాలి కదా, నీవు పోయేది వచ్చి వేరే ఎలానా పోవాలంటే అంటే ఆజ్ఞమన్నాను. ఇంకా ప్రభుత్వం నేను పోయినప్పుడు బాలమన్నమ్మ నేను పోవాలన్నది. సరే ఏం కావాలన్నా నీకు కోరుతాను. నేనేం ఏం కావాలంటే నాకు ఏం కోరుకుంటావు, భగవంతుడే పూర్ణమైన తర్వాత. మీరు శరీరాన్ని తగ్గిస్తే ఎక్కడ ఏ లోకంలో ఉంటారంటే కైలాసం, వైకుంఠమా కైలాసమా ఈ దేంట్లో ఉంటారమ్మా అంటే కైలాసం ఎక్కడ ఉన్నారైనా వైకుంఠం ఎక్కడుంది అంతా ఇక్కడ సుఖ సంపదలతో ఉండటమే కైలాసము, ఇక్కడ ధనధాన్యాలతో తులతూగటమే వైకుంఠము, ఇక్కడ రోగ బాధలతో ఇది వాళ్ళు దుడ్లిచ్చి హాస్పిటల్లో కోపించుకుంటారు కదా నాయన అందరూ. మరి అదే నరకం నాయన, అష్ట కష్టాలు అనుభవించేది. ఈ మూడు ఇక్కడే భూమించి నిర్మలమైన తర్వాత ఆత్మ ఆ సూర్యలోకం ఆ నక్షత్ర లోకం వెళ్తే నక్షత్రాలు పోతారు నాయన ఆ మూడు చెప్పడం జరిగింది నాయన. అయితే నన్ను నక్షత్ర మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఎందుకు తెచ్చినామా ఇక్కడ, మళ్ళీ ఇదంతా ఎందుకు తెచ్చినాం మళ్ళీ అని అడిగినా అన్నమాట. ఎక్కడ అమ్మ ఈ కాంపౌండ్ కట్టుకొని అనుష్ఠానం పోయి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ గుణసుందరం రావాలి ఆయన లోపలికి అని వచ్చినాం కదా. అప్పుడు వచ్చినప్పుడు ఈ రూమ్ కాడనే అడిగిన అమ్మకి ఎందుకు అక్కడ తీసుకుపోతే మళ్ళీ ఆయనకు దైవ కార్యం చేసేది ఉంది, ఇది చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతావు నక్షత్రంలో, కానీ అప్పుడు దాకా చేయాలి ఆయన. ఆదేశం పాటించాలి, మనం ఏం కోరరాదు, మోక్షం కూడా కోరరాదు. నాకు మోక్షం ఇవ్వమ్మా అని అంటారు. అని సదా నీ స్మరణలో సదా నీ ధ్యాసలో కాంతాస్కోపం దొరుకుతుందా మరి ఆయన శాశ్వతమైన అప్పుడు ఉంటుంది ఆయన నామకం చూడదని. అంతేకాదు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, ప్రేమ చేయాలి. ఎవరెవరు ప్రేమ చేస్తారో వాళ్ళు తండ్రిగా అవుతారని చెప్తున్నాడు. ప్రేమ చేసి చెప్పుకొని ఈర్ష్య ఉండేటోడు భరించలేదు ఏదండి, అది అక్కడ చేస్తారు, అది కట్ చేస్తారు, అన్ని కట్ చేసి పెట్టాడు అని. మా గోపాలు కూడా కట్ చేసి పెడతాడు. నాయన పక్కన ఉంటారన్న ఎవరు ఏం చేసినా విని బాధపడరాదు, మనకు అవసరం లేదు. మానవ రూపంలో మనకి ఏం అక్కర్లేదు ఏనండి. ఇక్కడ దైవ కార్యము మనం ఎప్పుడు ఆదేశం ఏం చేయదలుచుకున్నామో అది చేసుకోవాలా వెళ్ళిపోవాలా, ఎవరు తక్కదు. ఇప్పుడు ప్రేమిస్తారు, రేపు దేశిస్తారు. ఈ మానవులు ఎంతేనా స్థిరంగా ప్రేమ ఉంటారా? వాళ్ళకి అసంతోషంగా ఉన్నట్టు శివసేవ బాగా వాళ్ళకి మంచిగా అనుకూలం చేసి శివసేవ చాలా మంచిగా లోకం తీరే అంటే. అందుకని అమ్మాయి మానాలు నేను వదిలిపెట్టే కొట్టేచ్చాను ఆయన అన్నారు. ఆదర్శం మనం అందరం తీసుకోవాలా నేనా? అమ్మగారి ఆదర్శం తీసుకోవాలి. అమ్మ అనుకుంటే 3-4 రోజులు భోజనం చేయాలా, 4 రోజులు ఇంకా చావాలని నిర్ణయం చేసుకుంటే అమ్మ సమాజంలో అక్కడ దాకా వచ్చి
దర్శనం ఇచ్చి అప్పుడు మనసు సంతోషం చేయబట్టే ఉన్నాను ఆయన. లేకపోతే అప్పుడే అన్నాహారాలు మానేసి శరీరం తగ్గిస్తుంది తెలుసా. అక్కడ అమ్మ పాత ప్లేస్లో టకా 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 వచ్చేస్తున్నారు, బల్లులు అరుస్తున్నాయి. నేను అక్కడ ఉన్న అమ్ముత అక్కడ ఆ రూమ్లో అమ్మ బట్టలు అవి శుభ్రం చేద్దాం అన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు బట్టలు అన్ని శుభ్రం చేద్దాం. బల్లులన్నీ అరుస్తున్నాయి, ఏంటి అరుస్తున్నాను ఎందుకు, ఏం కదా మీకు అమ్మ దర్శనం ఏనండి అరుస్తా ఉన్నాయి అన్ని బల్లులన్నీ కూడా. ఆ తర్వాత వాళ్ళు పాలు కూడా సప్లై చేసుకుని 7 దాకా వచ్చారు. వెళ్ళిపోతాను అక్కడి నుంచి చూసినాను మనసు కారణం. అప్పుడు చావరాలు అప్పుడు చేసుకుని అప్పుడు 4 రోజులు పోయి భోజనం చేశాను. అవన్నీ మీకు ఎందుకు చెప్పంటే మా సోదర భావం ఉండాలి, ప్రేమ భావం, ఈర్ష్య దేశాలు మనసుకి. అందుకనే భగవద్గీత చదవని చెప్పిన గోవిందయ్యకి మందారే భగవద్గీతలో అద్భుతమైన జ్ఞానాన్ని పెట్టున్నాడు భగవంతుడు. ఆత్మకర్త విచారి ఆత్మ ఎంత గొప్పదో చెప్పుకున్నాడు. ఆత్మ ఎంత భగవంతుడికి లయం చేయాలన్నాడు, తన రూపం చెప్పాడు, అంతా చెప్పాడు. దేవాలయ అన్నారు. చెప్పని చెప్తా ఇతనికి పండితుడికి ఏవేవో చెప్తారు, జ్ఞానం విషయాలు చెప్పాలి. మనం అందరూ జ్ఞానముక్తి కావాలి, అందరూ ముక్తిధామం పొందాలి. ముక్తిధామం ఎప్పుడు పొందాలి? మనం భగవంతుడు మనసుతో రక్షిస్తే ముక్తిధామం పొందుతాను. నా గురించి నీ గురించి మా అమ్మ కూడా చెప్తున్నాను. ఋషికేశ్ నిన్ననే వచ్చిన ఋషికేశ్ పోయి 8 రోజులు గోవింద్ గిరిజీ మహారాజ్ గీతా సాధన శిబిరని అక్కడ పెట్టారు. అది దేవాలయం మన అమ్మనే కనిపిస్తారు అక్కడ. మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 వరకు